తల్లి ఆపవే, నేనేమన్నా చపాతి పిండి అనుకున్నావా? కొట్టి కొట్టి మెత్తగా వేయడానికి. అలా ఏంటి నేను చెప్పకొట్టి చెప్పేశాను. ఏదో ఒక మూడ్లో డార్లింగ్ అనేసాను. చెప్పకూడదా? సరే ఓకే, ఇంక మాట చెప్పను, వదిలి. ఓపిక లేదే. అలాగే కొంచెం కొంచెంగా మెల్లిగా పక్కకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోరా. అవును, నేనేం తప్పు చేశానని మాటకి మాట అంతకుడు నన్ను కొడుతుంది. ఇది అసలు ఏంటో తెలియట్లేదే. నేనెవరిని చంపాను? ఇప్పటి వరకు ఒక తోమను కూడా చంపలేదు నేను. దీన్ని ఎందుకు చంపుతాను? అయ్యో, పాలు రాత్రి రాయిలాగా తెల్లగా ఉందే. ఇలాంటి సమయంలో ఇది అనిపించాలరా నీకు? చేతికి అందింది కానీ నోటికి అందట్లేదు. ఆశగా పక్కకి వెళ్తే కుక్కని కొట్టేట్టు కొడుతుంది. మాట్లాడకుండా చూస్తా కూర్చోడమే. అసలు ఎందుకు నన్ను కొట్టింది ఇదే? ఆహా, ఇప్పుడే నాకు అర్థమైంది. తిన ఆక్రోశానికి ఏంటి కారణం అనేది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులుగా మర్యాదగా మేడం మేడం అని పిలిచినోడు టక్కునొచ్చి డార్లింగ్ అంటే కోపం వస్తుంది కదా. మరెందుకు వెళ్తుంది? అందుకే డ్రమ్స్ కొట్టినట్టు చితక బాధేసింది మొన్న. అదేంటో అమ్మాయిలకి ఒక విషయం నచ్చలేదంటే అబ్బాయిలు అలా వదిలేసేయాలి. దాన్ని ఊరికే ఫోర్స్ చేస్తే ఇలా జరుగుతుంది. ఛే, ఇంత అందం ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినా నేను. ఎందుకు ఇలా అయింది అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చేసి తిన దారిలోకి వెళ్ళి తిన నా దారిలోకి తెచ్చుకోవాలి. దాని తర్వాత ఏం చేయమంటే ఉంది కామరాజు చూపించే మార్గం. నేనే రాజుని, తినే నా కొంటరి రోజా. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? మాట్లాడింది విని ఎక్కడికన్నా పారిపోయిందో. మ్యామ్ 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 మ్యామ్. అయ్యో భయంగా ఉంది మ్యామ్. ఐసు మ్యామ్. హలో మ్యామ్. మ్యామ్ మ్యామ్. అంతలోకి ఎటు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదే. సర్లే, ఎటొకటి వెళ్ళిపోయిందిలే. మీరు ఇక్కడ ఉన్నారా? నేను కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారేమో అనుకున్నా. మేడం, యాక్చువల్లీ నేను నిన్ను చంపేయలేదు, వాస్యం చేసుకున్నా అంతే. మీ పేరుని 101 సార్లు ఉచ్చరించడం వల్ల వచ్చిన దరిద్రం. అందువల్లే మీరు దొంగ పిల్లగొచ్చి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డున్నారు. ఇదిగో చూడండి, రూల్స్ ప్రకారం నేను చెప్పిందే మీరు వినాలి. అదే వసీం యొక్క రూల్స్. ఇదేంట్రా ఇది ఇంత సైలెంట్గా ఉందంటే దీనికేంటి అర్థం? అయ్యో, అప్పుడు ఓకే అని అర్థం అనుకుంటా. సేఫ్టీకి అడిగి చూసేద్దాం. మేడం మేడం, అదేంటిది? అదే వెండి పళ్ళానికి మధ్యలో నల్ల బొట్టున్నట్టుంది కదా, చిన్నదిగా అందంగా క్యూట్గా ఉంది కదా. నన్ను ఇక్కడి నుంచి పిలుస్తూనే ఉంది. అది ఏంటిది? అది ఏంటో నీకు తెలియాలా? ఓ అమ్మ తల్లి, నన్ను వదిలే తల్లి, చాలు, నువ్వేం చెప్పట్లేదు. అయ్యో, నేనేది మాట్లాడినా అయ్యో దగ్గరకు వస్తుందే. చొక్కాని విప్పు, చొక్కా విప్పు. ఇదేంట్రా ఇది? కాన్సెప్టే అర్థం కావట్లేదే. కొట్టేసి బట్టలు ఇప్పమంటుంది. ఈ అమ్మాయిలంతా ఒకవేళ ఇలాగే ఉంటారో? ఒకవేళ వాళ్ళకి కావాల్సింది తీసుకుని తర్వాత మనకు కావాల్సింది ఇస్తారో? మేడం, నేను బట్టలు విప్పుతాను, కానీ నాకు నాకు
నాకు సిగ్గేస్తుంది మేడం. నీకు సిగ్గేస్తుందా? నీకు సిగ్గేస్తుందా? వేస్తుందా? లేదు లేదు లేదు, నాకు సిగ్గే లేదు. బట్టలు ఇప్పుతాను సరేనా? ఏ పిచ్చి కొడు కొడుతున్నావు నువ్వు. మేడం అది గ్యాస్ట్రిక్ అయ్యి పొట్ట కొంచెం ముందుకు వచ్చింది అంతే, అందువల్ల ఇప్పుడు ఇప్పాలా? ఇప్పుతా ఎందుకు ఇస్తున్నారు చెయ్యి? అంటే కొట్టడానికి వస్తున్నావు, చేతులు దింపు, నేను ఇప్పుతానుగా. ఊరికే కొడుతున్నావు, ఇప్పుతున్నాను కదా ఊరికే. కంపు విప్పేసాను షర్టుని. ప్యాంటు విప్పు. ప్యాంటా? మీరు వేరే వయసులో ఉన్న అమ్మాయి. అయ్యో వద్దు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేస్తుంది తెలియట్లేదే. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఎక్స్రే స్కాన్ తీయకుండానే లెక్కెట్టేసింది. తర్వాత ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు. వశీకరణ పవర్ ఏదైనా తక్కువైందా? మళ్ళీ ఒకసారి మంత్రాన్ని చెప్పిద్దాం, పవర్ వచ్చినా కూడా రావచ్చు కదా. ఏదో చెయ్యిపోయి ఏదో ఎలా ఉంది. ఐశ్వర్య, ఇప్పుడు మంత్రాన్ని చెప్పుతావా లేదా? అయ్యో, మంత్రాన్ని చెప్పురా. దాన్ని తొరమపోయి దీన్ని లేపినట్టున్నానే. అయ్యో దేవుడా, ఇది మాత్రం వచ్చిందంటే ఒంట్లో ఉన్న రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేసిద్దే. మంత్రం చెప్పొద్దు, ఏమి చేయొద్దు. నాకు నెత్తురు కావాలి. ఇవ్వు, నెత్తురు నాకు కావాలి. అనవసరంగా దీన్ని పిలిచాను, ప్రాణాలకు లాగి. ఓ రెచ్చి, కళ్ళు కనపడవు నీకు? కర్ర, దీంతో దాని బుర్ర మీద కొడతా, కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు నా కీ తీసుకుని ఇక్కడ నుంచి పారిపోతా. చివరి క్షణంలో దేవుళ్ళ వచ్చి కాపాడుతున్నావు. వావ్, మంచి ఐడియా. చీకటిగా ఉంది, కళ్ళు కనబడతలేదేంట్రా. అలాగే వెళ్ళిపోదాం. నాకు మాత్రం దొరకాలి చేతికి, బుర్ర బొత్తలు కొట్టేస్తాను చూడు దాన్ని. దీనికి ఏమైంది ఇలా వెలుగుతుంది? ఎవరాడు అక్కడ నుంచి చూస్తున్నాడు మన్ని? ఏయ్, ఎవడు మొగాడిని అలా చూసేదే? దగ్గరికి వచ్చి చూడరా. నేనే. అయ్యో, ఒంటి మీద ఒక బట్ట కూడా లేదే. షర్టు విప్పేటప్పుడు కరెక్ట్గా ప్యాంట్ కూడా ఇప్పేసిందిగా. అయ్యో, మంచి వేళ కరెంట్ లేదు, ఉంటే నా పరువు ప్రతిష్టలు అన్నీ పోయాయి. అయ్యో, ఈ కరెంటు వేరే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అర్థం కావట్లేదు. దేవుడా, ఈ కరెంటు రాకుండానే ఉండాలి. అయ్యో, పరువు కాపాడాలంటే దీన్ని కవర్ చేయాలి. ఆ బాక్స్ ఇక్కడే ఉండాలి కదా. ఎక్కడుంది? ఇదిగో అక్కడుంది. అయ్యో, ఇదంతా వేరే. ఇదిగో దొరికింది. అబ్బా, ఏదో ఒకటి పరువును కాపాడడానికి దొరికింది కదా. అవును, ఆ కాలంలో ఉండే ఆదివాసులంతా అసలు బట్టలు లేకుండా ఎలా ఉండేవాళ్ళు అర్థం కావట్లేదే. నాకు కొంచెంసేపు బట్టలు లేకుండా ఉండడం బీభత్సమైన సిగ్గేసింది. మంచి వేళ కరెంట్ లేదు, లేకపోతే సీసీటీవీ కెమెరా రికార్డింగ్లో చూసి అన్నీ మిక్సింగ్ చేసి ఎడిటింగ్ చేసి పరువు పోగొట్టేవాళ్ళు. చిత్తం రాణి, దాన్ని వేసేస్తాను ఒకటే దెబ్బతో. రానా? ఇలాగే రానా? చూసావి గోరాని, నా బట్టలు లాక్కుని నన్ను కొట్టి ఇలాగ నిలబెట్టి ఇప్పుడు ఎవరు రాని చూడరా అంటున్నావు. నేను రాను, పో. నా ఒంట్లో శక్తి ఉండదు, కొట్టేటప్పుడు ముందు ఆలోచించాలి కదా. ఇప్పుడు చూడు, ఒళ్ళంతా ఎలా నొప్పి పడుతుంది తెలుసా. నీ మీద పిచ్చి కోపంతోనే ఈ కర్రను వెతికి కనిపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో అయ్యో, కాలు, చెయ్యి. ఏంట్రా సాంగు? బంగారం, ఐసు డార్లింగ్. అయ్యో, ఎక్కడి నుంచి రారా అని పిలుస్తుంది అర్థం కావట్లేదే, కానీ రారా అని మాత్రం వినపడుతుంది. అయ్యో, చీకటి కొంది ఏం కనపడతలేదే. లేదు, తెలియకుండానే అడుగుతున్నాను. అలా ఏం పెద్ద తప్పు చేశానని ఇలా వెంటబడి మరి పిచ్చగుడ్డు కొడుతుంది. నేను లవ్ చేసిందే తప్ప అందరూ అందాన్నే చూస్తున్నారు. లక 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 లక.
ఎవరో కరెంట్ ఆన్ చేసింది వసే నువ్వా ఒక్క నిమిషంలో అన్ని జారిపోయినాయి